హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. సో మార్నింగ్ కార్తీక పౌర్ణమి రోజండి. చక్కగా ఇంటి ముందు ముగ్గు వేశాను. సో రంగులతో నింపాను. తామర పువ్వుల ముగ్గు ఎలా ఉందండి? చాలా బాగుంది కదా. అండ్ నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళామండి. సో టెంపుల్లో అందరూ కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. సో మేము కూడా వెలిగించాము. చాలా బాగుందండి. చూడండి ఎంత బాగుందో, అందరూ దీపాలు ఎలా వెలిగించారో. సో చాలా బాగా అనిపించిందండి ఆ రోజు టెంపుల్కి వెళ్ళడం. సో నెక్స్ట్ మనం రెసిపీలోకి వెళ్ళిపోదామండి. చాలా సింపుల్ రెసిపీ, ఉప్మా రవ్వ అండి. సో జనరల్గా ఉప్మా రవ్వ అంటే చాలా ఈజీ అనుకుంటారు, కానీ కొందరికి ఉప్మా రవ్వ కూడా చేయడం రాదు. సో వాళ్ళకి నేను చెప్తున్నాను. సింపుల్ అండి. 1 గ్లాస్ ఉప్మా రవ్వకి 2 గ్లాసెస్ వాటర్ వేయాలి, లేదంటే 2 గ్లాసెస్ ఉప్మా రవ్వకి 4 గ్లాసెస్ వాటర్. సో ముందుగా ఉప్మా రవ్వని లైట్గా ఫ్రై చేసుకున్నాను. సో ఒక బగోన పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ పోసానండి. ఆయిల్లో నేను ముందుగా పల్లీలు వేయిస్తున్నాను, ఎందుకంటే ఫస్ట్గానే ఆవాలు జీలకర్ర వేస్తే తొందరగా బ్లాక్ అయిపోతాయి. సో పల్లీలు వేయడానికి టైం పడుతుంది కాబట్టి ముందుగా పల్లీలు వేయిస్తున్నాను. సో పల్లీలు ఆప్షనల్ అండి, మీ ఇష్టం. ఉప్మాలో పల్లీలు, శనగపప్పు, మినపప్పు ఇవన్నీ వేస్తే టేస్ట్ బాగుంటుంది. సో మీకు నచ్చితే ఈ 3లో ఏవైనా వేసుకోవచ్చు, లేదంటే 3 వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఆప్షనల్ ఆ 3. జనరల్గా చాలామంది ఓన్లీ మినపప్పు మాత్రం వేస్తుంటారు. సో నేను మినపప్పు, శనగపప్పు, పల్లీలు కాంబినేషన్ 3 వేసాను. సో ఈ 3 కొద్దిగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత మనం ముందుగా తరిగి పెట్టిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుందాము. వేసుకొని కొంచెం మిక్స్ చేసుకుందాం. ఆనియన్ త్వరగా ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వల్ల ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి. సో కొద్దిగా సాల్ట్ వేసి మంచిగా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసి కాసేపు మూత పెట్టుకుందాము. సో మూత తీసి 2 గ్లాసెస్ ఉప్మా రవ్వ కాబట్టి 4 గ్లాసెస్ వాటర్ పోసాను. వాటర్ మంచిగా మరిగిపోతున్నాయి, మంచిగా బాయిల్ అవుతున్నాయి. సో ఇప్పుడే మనము కరెక్ట్గా ఉందా లేదా సాల్ట్ చూసుకోవాలి. సో దాని టేస్ట్ చూద్దాం వాటర్. సో సాల్ట్ తక్కువగా ఉందండి. సో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాము. సో సాల్ట్ వేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఉప్మా రవ్వ వేసుకుందామండి. రవ్వ మొత్తం ఒకటేసారి వేసుకోవద్దండి, కొద్దిగా వేసుకుంటూ ఇలా గరిటెతో మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి వేసేస్తే ఉండలు కట్టిపోతుంది, సో బాగుండదు. సో ఇలా కొద్దిగా వేసుకుంటూ నిదానంగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు మంచిగా విడివిడిగా పొడిగా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. సో మొత్తం వేసేసాక ఒక 2 మినిట్స్ అలాగే కలుపుతూ ఉండాలి. మంచిగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ అయినాక మూత తీసి చూస్తే వేడి ఉప్మా రెడీ అండి. టేస్ట్ చేయండి, చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.